ఏంటంటే బ్రో చెప్పు చెప్పు. నార్మల్గా ఇప్పుడు మనము ఇవి కొన్ని సర్వర్స్ ని మనము ఆల్రెడీ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు అపాచీ సర్వర్ ని మనము స్టార్ట్ చేసాం ఇన్స్టాల్ చేయకుండా, ఎందుకంటే వాడే ప్రొవైడ్ చేస్తారని చెప్పారు మీరు వీడియోలో. అవునవును. ఇప్పుడు మనం అది నార్మల్ గా ఇప్పుడు మనం ఏడబ్ల్యూఎస్ లో ఎలాగైతే ఏదైనా వాడిన తర్వాత క్లోజ్ చేస్తాం, అపాచీ సర్వర్ కూడా అలా క్లోజ్ చేయాలా ఏంటి? లేదు లేదు, ఏడబ్ల్యూఎస్ ఎందుకంటే అది బిల్డింగ్ పడుతుంది కాబట్టి మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు అది క్లోజ్ అన్నాను. కానీ ఇక్కడ రియల్ టైంలో నువ్వేమీ డిలీట్ చేయకూడదు, ఏమీ చేయకూడదు. అంతా నువ్వు ఏం చేయాలన్నా కూడా యాజ్ పర్ ద డాక్యుమెంట్ అంతే. అది కాదు ఇప్పుడు మనం అది అపాచీ సర్వర్ గురించి నార్మల్ గా మనం స్టేటస్ ఏంటి అని కొడితే ఇన్యాక్టివ్ అని వచ్చింది కదా. ఇన్యాక్టివ్ అని వచ్చింది. మనం దాన్ని యాక్టివేట్ చేయడం కోసం స్టార్ట్ అని నొక్కాం కదా. అవునవును. ఎండ్ ఆఫ్ ద డే మనం మొత్తం అయిపోయిన తర్వాత స్టాప్ చేయడం అలా ఏమైనా చెయ్యాలా అని అడుగుతున్నా. లేదు స్టాప్ చేయకూడదు. మనకి 100% అది ఎప్పుడు రన్నింగ్ లోనే ఉండాలి. ఇంకా స్టాప్ అయింటే నువ్వు స్టార్ట్ చేయాలి ఇంకా. ఓకేనా, అది నీ రెస్పాన్సిబిలిటీ. ఇంకా అది స్టాప్ అయిపోయి ఉంటే నువ్వు ఇంకా స్టార్ట్ చేయాలి. ఓకేనా, అది స్టాప్ అవ్వకుండా చూసుకోవడమే మన రెస్పాన్సిబిలిటీ. అది స్టాప్ అయింది అనుకో, ఎందుకు స్టాప్ అయిందనే చెక్ చేయాలా, ఏమైనా ఎర్రర్స్ వస్తే ఎందుకు ఇది ఎర్రర్ ఏముంది, ఆ ఎర్రర్స్ ఎట్లా రిజాల్వ్ చేయాలా అనేది మన టాస్క్. అది దట్స్ అవర్ రెగ్యులర్ టాస్క్. ఓకే ఓకే రైట్, లెట్ మీ డూ. మనకి ఇక్కడ రియల్ టైంలో చూడండి ఆఫ్ అయిపోయి ఉంటుంది. అంటే ఇది మన ప్రాక్టీస్ కాబట్టి మనకు తెలియకుండా మన సిస్టమ్ షట్ డౌన్ చేస్తా అంటే ఆఫ్ అయిపోతుంది అనమాట. అందుకని రియల్ టైంలో ఏమంటే 24/7 365 days వెబ్ సర్వర్ అనేది ఆన్లోనే ఉంటుంది. ఓకేనా, పొరపాటున వెబ్ సర్వర్ అనేది కాదు, ఇట్లా ఫిజికల్ సర్వర్. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చూపించాను కదా మీకు VMware లో, దిస్ ఈజ్ సర్వర్ విచ్ వీ హ్యావ్ జస్ట్ నౌ టర్న్ ఆన్ ద పవర్, రైట్? పవర్ ఆన్ చేసాం మనం ఇప్పుడు. ఇట్లా పవర్ ఆన్ చేసిండేది పొరపాటున కూడా రియల్ టైంలో ఇట్లా పవర్ ఆఫ్ చేయరు, అంటే షట్ డౌన్ అవ్వదు అనమాట. 24/7 365 days రన్ అవుతానే ఉంటుంది ఇది. ఓకేనా, ఒకవేళ ఎవ్రీ వీక్లీ రీసైకిల్స్, వీక్లీ రిబూట్స్, లేదంటే మంత్లీ రిబూట్స్ అట్లుంటాయి. అలాంటి టైంలో రీస్టార్ట్ చేస్తారు. రీస్టార్ట్ చేసేటప్పుడే మన టాస్క్ మెయిన్ అనమాట. అంటే మీ రీస్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ స్టాప్ అయిపోతాయి. ఇమ్మీడియట్గా అది స్టార్ట్ అయిపోయినప్పుడు సర్వర్స్ టీమ్ వాళ్ళు, అంటే యూనిక్ సర్వర్స్ టీమ్ కానీ వింటల్ సర్వర్స్ టీమ్ వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు, సర్వర్ స్టార్ట్ అయింది, మీరు ఇంకా మీ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోండి అని. అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం అనమాట, లైక్ దిస్. ఓకే, అర్థమైంది కదా? రైట్. సో రియల్ టైంలో 24/7 365 days వెబ్ సర్వర్స్ అన్ని రన్నింగ్ లోనే ఉంటాయి. ఓకే, కన్సిడర్ నౌ దిస్ ఈజ్ ఎ వెబ్ సర్వర్. ఇప్పుడు నేను దేనికైతే కనెక్ట్ అయినానో ఇది వెబ్ సర్వర్ అని అనుకోండి ప్రజెంట్. ఓకేనా, ఎందుకంటే నేను ఇంకా అప్లికేషన్ సర్వర్స్ అవన్నీ ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ వెబ్ సర్వర్ ఓన్లీ. ఓకే రైట్. రియల్ టైంలో అంటే ఏమంటే, రియల్ టైంలో ఒక దాంట్లో ఒక వెబ్ సర్వర్, ఇంకో దాంట్లో అప్లికేషన్ సర్వర్ అట్లా ఇన్స్టాల్ చేస్తారు. రెండిటికి ఇంటిగ్రేట్ చేశారనమాట. హౌ మీన్స్ దే విల్ ఇంటిగ్రేట్ విత్ IP అడ్రస్సెస్. IP అడ్రస్తో లింక్అప్ చేస్తారు. అది ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు ఏమనేది మనం చూద్దాం ప్రాక్టికల్గా. ఓకేనా రైట్. సో నౌ టుడే అంటే మీరు ఇప్పుడు చెప్పేది ఏంటంటే, ఇది మనం VMware లో మనము ఏదైనా సర్వర్ గురించి వర్క్ చేస్తున్నప్పుడు అది మనం డైరెక్ట్ క్లోజ్ చేయకూడదు, పవర్ ఆఫ్ చేయకూడదు. అంటే మన పుట్టిలో లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు ఇది పుట్టి కదా, ఇది నేను పుట్టిలో చూడండి ఎగ్జిట్ అయిపోతాను అంతే. ఇక్కడ చూడండి ఎగ్జిట్ అయిపోయినా, సింపుల్. ఓకేనా, నేను మళ్ళీ పుట్టిలో పవర్ ఆఫ్ చేయకూడదు. పవర్ ఆఫ్ చేయకూడదు. నీకు పవర్ ఆఫ్ చేసుకున్నా నీకు రైట్స్ కూడా ఉండవు, నువ్వు టెన్షన్ పడద్దు, నీకు రైట్స్ కూడా ఉండవు పవర్ ఆఫ్ చేసేకి. ఓకే, అంటే నువ్వు ఒక ఫిజికల్ సర్వర్ని నువ్వు స్టార్ట్ చేయాలంటే రీబూట్ అవసరం వస్తుంది ఒక్కొక్కసారి. ఎప్పుడంటే సర్వర్స్ హ్యాంగ్ అయిపోతాయి అనమాట, లేదంటే అప్లికేషన్ ఏదైనా హ్యాంగ్ అయిపోయింటుంది, ఏదైనా ఒక లాగ్ ఫైల్ ఎక్కువ స్పేస్ తీసేసుకొని హ్యాంగ్ అయిపోయింటుంది అనమాట, రెస్పాండ్ అవ్వదు సిస్టమ్. ఓకేనా, సో అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, అలాంటి టైంలో మనం యూనిక్స్ టీమ్ కానీ సర్వర్స్ టీమ్ కానీ రిక్వెస్ట్ పెడతాం, టికెట్ క్రియేట్ చేస్తాం. ఏమని, పర్టికులర్ సర్వర్ వచ్చి రెస్పాండ్ అవ్వట్లేదు, ఇట్ వాజ్ హ్యాంగ్డ్, ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్, కుడ్ యూ ప్లీజ్ రీబూట్ దట్ సర్వర్ అంటాం. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాన్ని స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాడు. ఓకేనా, వాడే చేస్తాడు, మనం చేయం, మనకు ఆ రైట్స్ ఉండవు. ఓకేనా, సో వాడు స్టార్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే ఆ సర్వర్ ఏది, దాంట్లో ఏమేమి అప్లికేషన్స్ రన్ అవుతాయి ఇంతకుముందు అనేది మనకి తెలుసుకొని ఉంటాం ముందుగా. అంటే ఇదంతా కూడా మీకు బేస్డ్ అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన వచ్చేస్తుంది. ఓకేనా, నేను కూడా మన రియల్ టైంలో చూపిస్తా, మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా. ఓకేనా,
సో అప్పుడు మీకు అర్థం అవుతుంది అనమాట. ఓకే, మనం స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏమేమి రన్ అవుతున్నాయి, అవన్నీ మనం ఎట్లా రన్ చేయాలి అనేది మీకే తెలిసిపోతుంది లేదంతా కూడా. ఓకేనా? రైట్, కాన్సెప్ట్ అర్థమైంది కదా? రైట్, ఓకే, రైట్. నౌ లెట్ మీ చెక్ సర్వీస్ httpd status. Okay, so it was inactive. Now I am going to start it. Okay, now let me check the status. It is running. Okay, now let me go to apps. So the path గుర్తుంది కదా మీకు, apps WLS. సో ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ యూజర్ ప్రాజెక్ట్స్, ఇక్కడ డొమైన్స్, ఇక్కడ డెవాప్స్, ఇక్కడ సర్వర్స్, ఇక్కడ మనకి అడ్మిన్ సర్వరు, మేనేజ్ సర్వర్స్ ఇట్లా ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఈ పాత్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు రియల్ టైంలో కూడా ఇది ఇంపార్టెంట్ అందుకని. ఓకేనా? రైట్, అది మళ్ళీ చెప్తా, కానీ ఇలాంటి పాతే మీకు గుర్తుపెట్టుకోవాలా మీరు. నేను జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేదానికోసం నేను ఇట్లా డైరెక్టరీస్ అన్ని కూడా ఇట్లా క్రియేట్ చేశాను, అంటే ఈ నేమ్స్తో. ఎందుకంటే ఈ టెర్మినాలజీ యూజ్ చేశానంటే మీకు రియల్ టైంలో అర్థమవుతుంది అనమాట. ఓకేనా? రైట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ ఫైల్ సిస్టమ్ ఇన్ ద రూట్. ఓకే, నేను రూట్లోకి వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నా, mkdir స్పేస్ లాగ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి, నాకు ఇక్కడ యాప్స్ అనేది నేనే క్రియేట్ చేశాను, లాగ్స్ అనేది కూడా నేనే క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు లాగ్స్లోకి వెళ్తే cd స్పేస్ లాగ్స్. ఓకే, సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్ డైరెక్టరీ కాల్డ్ డొమైన్స్. ఓకే, డొమైన్స్. సో mkdir స్పేస్ డొమైన్స్, దీంట్లో నేను ఎప్పుడు క్రియేట్ చేస్తాను ఇంకోటి డొమైన్స్ లోపల, అదేమంటే డెవాప్స్. ఓకే, సో నేను డెవాప్స్ లోపల మళ్ళీ నేను సర్వర్స్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, రైట్. సో లేదు, మన ట్రీ లెవెల్లో మనం క్రియేట్ చేయాలి డైరెక్టరీస్ అన్ని కూడా. ఓకేనా? అంటే లోపల క్రియేట్ చేసేటప్పుడు mkdir డొమైన్స్ లోపల డెవాప్స్ అంటే డెవాప్స్ ఉండాలి అక్కడ. డెవాప్స్ లోపల మనం ఏమైనా క్రియేట్ చేయాలంటే డెవాప్స్ అనేది ఉండాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు సర్వర్స్ లోపల మనం ఏమైనా క్రియేట్ చేయాలంటే సర్వర్స్ డైరెక్టరీ ఉండాలి అక్కడ. నౌ ఐఎమ్ క్రియేటింగ్ హియర్. ఓకే, సర్వర్స్ క్రియేట్ చేశాను. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద ఫైల్. ఓకే, చూడండి ఫైల్ కూడా ఎట్లా క్రియేట్ చేస్తానని నేను డైరెక్ట్గా రిమోట్ దాంతో క్రియేట్ చేస్తాను. సర్వర్స్ లోపల అడ్మిన్ సర్వర్ డాట్ లాగ్, ఓకే, అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, అదే చోట నేను అడ్మిన్ సర్వర్ డాట్ లాగ్తో పాటు ms1 డాట్ లాగ్ అనే ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో నేను జస్ట్ ఒక ఫైల్స్ క్రియేట్ చేశాను, డైరెక్టరీ క్రియేట్ చేశాను అనమాట. మీరు అది చూడండి బాగా. డెవాప్స్ డొమైన్, డెవాప్స్లో సర్వర్స్ ఉంటుంది, సర్వర్స్లో మనకి అడ్మిన్ సర్వర్ డాట్ లాగ్, ms1 డాట్ లాగ్ అనే ఫైల్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను రూట్కి వస్తే ఇక్కడ మనకి ఏమున్నాయి, యాప్స్ అనేది ఉంటుంది, లాగ్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను యాప్స్కి వెళ్తే యాప్స్లో మనకి ఏముంటుంది, యాప్స్లో WLS ఉంటుంది, దాంట్లో యూజర్ ప్రాజెక్ట్స్, దాంట్లో డొమైన్స్, దీంట్లో డెవాప్స్ డొమైన్, దీంట్లో సర్వర్స్. రైట్, ఓకే, సో దిస్ ఈజ్ అవర్ PWD and LL. Okay, now I will go to the logs, cd/logs. Okay, in the logs I have domains, in the domains I have DevOps domain, in that DevOps domain I have servers. Okay, inside the servers I have logs files. Okay, PWD LL. సో ఇది మనకి రియల్ టైంలో ఏమంటే అప్లికేషన్ సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి, ఆ అప్లికేషన్ లాగ్స్కి సంబంధించినవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎక్కడంటే PWD అని టైప్ చేస్తే ఇక్కడ ఉంటాయి. ఓకేనా? లైక్ దిస్. సో రియల్ టైంలో అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, అప్లికేషన్ సంబంధించిన లాగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మీరు ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ అనుకుందాం. ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డెవాప్స్ డొమైన్ అని ఉంది కదా, ఈ డొమైన్స్లో డెవాప్స్ అని పెట్టినాను. డెవాప్స్లో ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేసాము. ఆ ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ మనం కొన్ని సర్వర్స్లో డిప్లాయ్ చేసాము. ఆ సర్వర్స్ ఏంటంటే అడ్మిన్ సర్వర్ MS1. సో ఈ అడ్మిన్ సర్వర్లో MS1లో మనం ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేసి ఉంటాం. ఓకే, సో ఇప్పుడు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఎవరు యూజ్ చేసుకుంటారు? యూజర్స్. ఓకేనా? లైక్ మనలాంటి వాళ్ళు చాలామంది యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఈ ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు దాంట్లో నేను సర్ఫింగ్ చేస్తా ఏం చేస్తా అంటే నాకు ఒక ప్రోడక్ట్ ఏదైనా నచ్చింది, నేను ఏం చేస్తాను అంటే యాడ్ టు కార్ట్ చేసుకుంటాను అనమాట. యాడ్ టు కార్ట్ చేసేసి నేను అప్లికేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోతా. ఓకేనా? మామూలు మొబైల్లో అప్లికేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయి నా వర్క్ ఏదైనా నేను చూసుకుంటా అంట. కానీ నువ్వు ఏమైతే సర్ఫింగ్ చేసావో దాని రిలేటెడ్ డేటా మొత్తం ఇట్లా లాగ్స్లో పోయి సేవ్ అవుతుంది అనమాట. MS1 డాట్ లాగ్ కానీ అడ్మిన్ సర్వర్ డాట్ లాగ్ కానీ. సో ఈ ఫైల్ ఎక్కడ ఉంటుంది మనకు? ఈ పాత్లో ఉంటుంది. ఓకేనా? సో అది ఎట్లా లింకప్ చేసి ఉంటారంటే దాన్నే సిమ్ లింక్ అంటారు. ఓకేనా? సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ టాపిక్ నౌ. సిమ్ లింక్ ఈజ్ నథింగ్ బట్
సింబాలిక్ లింక్. ఓకే, అంటే సింబాలిక్ లింక్ అంటారు, కానీ దీన్ని మనం ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు, సాఫ్ట్ లింక్ అని కూడా అంటారు. ఓకేనా, సాఫ్ట్ లింక్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా కాన్సెప్ట్. మామూలుగా రియల్ టైంలో అప్లికేషన్స్ అన్ని కూడా అప్లికేషన్ సర్వర్లో ఉంటాయి. దిస్ ఈజ్ కాల్డ్ అప్లికేషన్ సర్వర్. ఇక్కడ మనం WLS అంటే వెబ్ లాజిక్ సర్వర్. సో ఈ వెబ్ లాజిక్ సర్వర్లో మనం అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసాము, డిప్లాయ్ చేసాము. డిప్లాయ్ చేసిన తర్వాత అది అడ్మిన్ సర్వర్లో కానీ మేనేజ్ సర్వర్స్లో కానీ డిప్లాయ్ చేస్తాం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అడ్మిన్ సర్వర్లో ఎప్పుడు కూడా అప్లికేషన్స్ డిప్లాయ్ చేయము, ఓన్లీ మేనేజ్ సర్వర్స్లోనే డిప్లాయ్ చేస్తాం. ఓకేనా, సో MS1లో మనము ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ డిప్లాయ్ చేసింటాము. సో ఈ MS1లో మనకి ఏదైనా ఒక లాగ్ ఫైల్ ఉండిందంటే ఆ లాగ్ ఫైల్ సంబంధించిందంతా కూడా ఇక్కడికి రీడైరెక్ట్ చేస్తాం అనమాట. అది ఎట్లా రీడైరెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ Symlink కాన్సెప్ట్. ఓకే, Symlink కాన్సెప్ట్. ఓకే, నౌ లెట్ us do that one. Control C. Okay, now I will go to the this path. What is that? This application path. Okay, CD apps like that. Now I am in application path and I am in admin server or MS1. So let me go to the MS1 first. Okay, so MS1 like vaste ikkada emi levu ikkada. Okay, now I am in apps, WLS, user projects, domains, DevOps, servers, MS1 ante ippudu MS1 manage server lo unnanu ikkada. Okay, so here I am going to create the file. Okay, touch space cache memory. Okay, cache memory ane oka file create chesanu nenu. Okay, inko file create chesta, touch space stage. Okay, so I have two files, cache and stage. Okay, and I'll create one more file called touch space cache stage temp. Okay, temporary space kosam. Okay, like this. అంటే నా దగ్గర క్యాష్ అనే ఫైల్ ఉంటుంది, స్టేజ్ అనే ఫైల్ ఉంటుంది, టెంప్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ నేను ఇంకో డైరెక్టరీ ఒకటి క్రియేట్ చేస్తా, అదేమంటే లాగ్స్. ఓకేనా, లాగ్స్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ వద్దులే, నేను ఇక్కడ జస్ట్ క్రియేట్ చేస్తా లాగ్స్ అనే ఫైల్. సో డైరెక్టరీ వచ్చింది కదా. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ లాగ్స్ అనే డైరెక్టరీకి నేను Symlink ఇస్తాను అనమాట. అది ఎట్లా ఇస్తానో చూడండి ఒకసారి సింపుల్గా. LN-S అని ఇస్తాం. ఇది అంటే లింక్ చేసేదానికి. లింక్ -S అంటే లింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్ యాజ్ ఎ సాఫ్ట్ లింక్. LN-S. ఓకే, LN-S. సో దీంట్లో మనం ఫస్ట్ రియల్ టైంలో ఏమంటే సోర్స్ డెస్టినేషన్ అన్నట్టు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. బట్ చూడండి, నేను ఇప్పుడు ఏమి ఇస్తానో LN-S MS1లో ఏముంది, నాకు ఇక్కడ లాగ్స్ అని ఉంది. ఇది నాకు సోర్స్ అనమాట. ఓకేనా, నేను డెస్టినేషన్ ఇస్తాను. డెస్టినేషన్ ఎక్కడ ఇస్తాను నేను? లాగ్స్ ఎక్కడ ఉంటాయన్నాను నేను ఆల్రెడీ? లాగ్స్ డైరెక్టరీలో ఉంటాయి. లాగ్స్, డొమైన్స్, డెవాప్స్, సర్వర్స్లో. ఓకేనా, సో ఇది నేను ఇచ్చేసి ఇక్కడ నేను ఏమి ఇస్తాను, MS1.log. చూడండి, MS1.log ఇస్తాను నేను ఇక్కడ. ఓకేనా, నేను ఇంకా ఎంటర్ చేయలేదు, అది సింగిల్ లైనే, అక్కడ లైన్ సరిపోక కిందికి వచ్చింది అంతే. ఓకేనా, సో ఇది కొంచెం నేను ఏం చేస్తానంటే కొంచెం సైజ్ తగ్గిస్తాను. లెట్ మీ డిక్రీజ్ ద సైజ్, ఫాంట్ సైజ్. జస్ట్ ఐ విల్ టేక్ 18. ఓకే, క్లిక్ ఆన్ ఓకే అండ్ అప్లై. నౌ చూడండి ఇక్కడ LN-S. సో ఇది నేను ఇప్పుడు ఇచ్చింది సోర్స్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ నేను ఇస్తాను అనేది డెస్టినేషన్. సో యాక్చువల్గా ఎందుకు ఇది మనం చేస్తున్నాము, లింకప్ ఎందుకు చేస్తున్నాము? టు రైట్ ద లాగ్స్ టు ద MS1.log. ఏ లాగ్స్? MS1 అంటే మేనేజ్ సర్వర్ 1 అనే సర్వర్ యొక్క లాగ్స్. ఐ వాంట్ టు రైట్ దట్ లాగ్ ఫైల్స్ టు ద MS1.log. ఓకే, ఈ లాగ్స్కి నాకు రైట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఇస్తాను. సో ఇక్కడే ఎందుకు ఇస్తాను మనము? లాగ్స్ అనేది అక్కడే ఉండొచ్చు కదా. అంటే లాగ్స్ కోసం సపరేట్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది ఎప్పుడు కూడా రియల్ టైంలో. ఓకేనా, లాగ్స్ అనేది ఎప్పుడు కూడా సపరేట్ ఫైల్ సిస్టమ్ ఉన్నప్పుడే వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ద అప్లికేషన్స్ ఇన్ సపరేట్ ఫైల్ సిస్టమ్ అండ్ వీ కెన్ ఏబుల్ టు మెయింటైన్ ద లాగ్స్ ఇన్ సపరేట్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ యాప్స్ అనేది ఒక ఫైల్ సిస్టము, లాగ్స్ అనేది ఒక ఫైల్ సిస్టమ్. ఓకే, నేను మీకు రియల్ టైం డేటా చెప్తాను, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి ఇది రియల్ టైం డేటా అనేది. ఓకేనా, సో రియల్గా మీకు ఫ్లిప్కార్ట్ అనే అప్లికేషన్ మనకి ఈ పర్టికులర్ డొమైన్లో, అంటే ఏ డొమైన్? డెవాప్స్ అనే డొమైన్లో. ఈ డెవాప్స్ అనే డొమైన్లో మేనేజ్ సర్వర్ 1లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసినాం. ఓకేనా, దానికి సంబంధించిన దీంట్లో లాగ్స్ అనే దానికి మనము లాగ్స్ అనే ఒక సపరేట్ ఫైల్ సిస్టమ్ ఉంటుంది. ఆ లాగ్స్లో మనం దీనికి రీడైరెక్ట్ చేస్తున్నాం. ఎలా అంటే బై యూజింగ్ Symlink. దిస్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ద Symlink LN-S. ఓకే, దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. నౌ ఐఎమ్ ప్రెస్సింగ్ ఎంటర్. నౌ లుక్ అట్ హియర్. చూడండి, ఇన్ ఫెయిల్ టు క్రియేట్ సింబాలిక్ లింక్, ఫైల్ ఎగ్జిట్స్ అంటే ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్ట్లో ఉందన్నమాట అక్కడ MS1.log అని.
సో మనం అక్కడ ఫైల్ క్రియేట్ చేయకుండా మనం ఇక్కడే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లెట్ మీ డూ దట్. లెట్ మీ గో టు rm-rf. డైరెక్ట్గా నేను డిలీట్ చేస్తాను ms1 డాట్ లాగు. అక్కడికి పోకుండానే చూడండి నేను ఎక్కడో ఉన్నా ఇప్పుడు, ఓకేనా, కానీ నేను ms1 డాట్ లాగ్ డిలీట్ చేశాను. ఓకే, డిలీట్ చేసాను. ఇప్పుడు మళ్ళీ నేను ln మైనస్ అనేది యూస్ చేస్తాను ఇక్కడ. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్. ఓకే, రైట్, ఎంటర్ ఇచ్చి ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ln-n అనేది ఎంటర్ చేస్తాను. నాకు ఇంతకుముందు ఎర్రర్ వచ్చింది కదా, ఎందుకంటే ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఫైల్ ఉండకూడదు, అది మనమే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఐఎమ్ ప్రెసింగ్ ఎంటర్ నౌ. లుక్ అట్, ఇప్పుడు చూడండి నేను ll అని టైప్ చేశాను. చూడండి ఇక్కడ ఈ లాగ్స్కి నాకు యాక్చువల్గా అవ్వాలన్నమాట, కానీ ఏమైందంటే ఇక్కడ ఉండే దానికి అయింటుంది. చూడండి నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను, నేను సో అక్కడికి వెళ్ళానులే, డైరెక్ట్గా అక్కడికి పోకుండా ls-l అని ఇస్తాను. ఓకే, ప్రెస్ ఎంటర్. చూడండి ఇక్కడ ms1 డాట్ లాగ్ ఎక్కడికి లింక్ అయింది, దీనికి లింక్ అయింది అనమాట. యాక్చువల్గా ఇట్లా అవ్వకూడదు, నాకు కావాల్సింది ఏమంటే ఇక్కడ ఉండే లాగ్స్ కావాలన్నమాట. కాబట్టి ln-sలో గుర్తుపెట్టుకోండి, సింటాక్స్ వచ్చి ఫస్ట్ డెస్టినేషను నెక్స్ట్ సోర్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, రైట్. సో దీనివల్ల మీకు ఇప్పుడు నేను కొత్తగా ఏం లేదులే, మళ్ళీ చెప్పాలనుకున్న కాన్సెప్టే. అదేమంటే ఇప్పుడు సిమ్లింక్ని మనము క్రియేట్ చేసాం, దాన్ని మళ్ళీ మనము డిలీట్ చేయాలంటే సింపుల్గా కుదరదు అనమాట. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ rm-rf అని ఇచ్చేసి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ms1 డాట్ లాగ్ అని ఇస్తే చూడండి ఏమవుతుందో. సింపుల్గా సారీ నేను ఇక్కడ లేను కదా, లెట్ మీ డూ దట్. pwd ll లాగ్స్ ఉంది అక్కడ, ఎందుకు ms1 డాట్ లాగ్ డిలీట్ అయింది అక్కడ. ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, ls-l సర్వర్స్. చూడండి ఇక్కడ ms1 డాట్ లాగ్ అట్లే ఉంది. అంటే నేను ఇక్కడ డిలీట్ చేస్తే అది జస్ట్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ అక్కడ లేదు, కానీ ఎగ్జిక్యూట్ అయింది ఎందుకని తెలియలేదు. బట్ ఓకే, చూడండి ms1 డాట్ లాగ్ అట్లే ఉంది. సో నేనేం చేశానంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు cd స్పేస్ ఈ పాత్కి వెళ్ళి ఇక్కడ ll అని టైప్ చేసి నేను ఇప్పుడు rm-rf అని ఇచ్చి ఇక్కడ ms1 డాట్ లాగ్ అని ఇస్తాను. ఎంటర్ చేసి ఎంటర్ అయింది, కానీ చూడండి రైట్ డిలీట్ అయిపోయింది. సో ms1 డాట్ లాగ్ అనేది డిలీట్ అయిపోయింది. మామూలుగా మనకి రియల్ టైంలో ఏమవుతుందంటే ఇట్లా డిలీట్ చేయకూడదు లింక్ ఫైల్ని. ఓకేనా, దాన్ని ఏం చేయాలంటే అన్లింక్ చేయాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ అన్లింక్. ఓకే, సో అన్లింక్ అని ఇచ్చేసి మనం ఇక్కడ ms1 డాట్ లాగ్ అని ఇస్తే అది అన్లింక్ అవుతుంది అనమాట. ఓకేనా, ప్రజెంట్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. ఇంకా లింక్ చేయలే కదా నేను అది. సో లుక్ అట్ హియర్, నేను ms1 దానికి వస్తాను. సో ఇక్కడ లాగ్స్ అని ఉంది. ఇక్కడ నేను అప్పుడే క్రియేట్ చేయాలనుకున్నది ఈ లింక్ అనేది నేను ఇవ్వాల్సింది ms1 డాట్ లాగ్ కాదు, లాగ్స్కి అనమాట. అంటే నాకు ఇప్పుడు ms1 డాట్ లాగ్ ఉండకూడదు, ఇక్కడ లాగ్స్ తర్వాత నాకు ఆ ఫైల్ ఉండాలన్నమాట. అంటే నేను అప్పుడే క్రియేట్ చేసింది రివర్స్లో చేసిన అంతే. అంటే మనకు సోర్స్ అనేది సెకండ్ ఉండాలా, డెస్టినీ అనేది ఫస్ట్ ఉండాలన్నమాట. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సోర్స్ హియర్. ఓకే, సో నేను అది ఇచ్చేటప్పుడు ఏం చేశానంటే ln-s. సో ఇక్కడ ఇప్పుడు డెస్టినేషన్ ఇస్తాను, నెక్స్ట్ సోర్స్ ఇస్తాను. ఓకే, ఇది సోర్స్. ఓకే, లైక్ దిస్ ఐఎమ్ ప్రెసింగ్ ఎంటర్. చూడండి ఇప్పుడు ll అని టైప్ చేసి ఇక్కడ లాగ్స్కి లింక్ ఏర్పడి ఉంటుంది. చూడండి ఇక్కడ లాగ్స్కి లింక్ ఎలా ఎందుకు, లెట్ మీ గో టు దిస్ ప్లేస్. బహుశా దీనికే వచ్చిందేమో అది. ఓకే, ఇక్కడ క్రియేట్ అవ్వలేదు, అక్కడ క్రియేట్ అవ్వలేదు, ఎందుకు సంథింగ్ రాంగ్. లేదు లెట్ మీ గో టు దిస్ పాత్ నౌ. ఓకే, ఇక్కడ ఉండే కదా చేసింది అది. Okay, I think the file should be should be not log, should not be directory, that is also file only. I think touch space logs. Let me do that. Let me do now once. Let me do one thing now. ln-s space. So I need to give this one first and this one next, logs. సో ఇప్పుడు ll టైప్ చేద్దాం. రైట్, చూడండి ఇక్కడ ms1 డాట్ లాగ్ అని కొత్త క్రియేట్ అయింది. ms1 డాట్ లాగ్ అనే ఫైల్కి చూడండి ఎక్కడ క్రియేట్ అవుతుంది,
లాగ్స్ డొమైన్స్ డెవాప్ సర్వర్స్ MS1 డాట్ లాగ్. అంటే ఇది సిమ్లింక్ అనమాట. అంటే ఇప్పుడు MS1 డాట్ లాగ్ అనేది కూడా ఒక ఫైలే అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఈ MS1 డాట్ లాగ్ అనేది మనం అప్లికేషన్ సర్వర్స్లో దాన్ని మళ్ళీ కాన్ఫిగర్ చేస్తాం. అది ఎట్లా చేస్తాం అనేది మళ్ళీ చూద్దాం. మీరైతే ప్రస్తుతానికి ఈ కమాండ్ రాసుకోండి. ఓకేనా? సో నేను ఎక్కడున్నాను? పీడబ్ల్యూడీలో వచ్చి మామూలు యాప్స్ అప్లికేషన్ హోమ్ డైరెక్టరీలోనే ఉన్నా. ఓకే, ఫస్ట్ డెస్టినేషన్ పాత్ ఇవ్వాలి. చూడండి MS1 డాట్ లాగ్ అనేది ఇక్కడే క్రియేట్ అవుతుంది. అది కరెక్ట్. దెన్ లాగ్స్ డొమైన్స్ రైట్. బ్రో యాక్చువల్గా మీరు ఇందాక లాగ్స్ లోపల MS1 వచ్చి దానిలో రావాలన్నారు కాబట్టి డేటా ఇది బయట వచ్చింది కదా. అదే అది లాగ్స్ అని ఇవ్వాలి మనం. యాక్చువల్గా ఇక్కడ ఉండి చెప్తాను నేను ఏం చేయాలంటే ఇప్పుడు RM-RF ఇచ్చేసి MS1 డాట్ లాగు లాగ్స్ 2 డిలీట్ చేస్తా. ఓకే, 2 డిలీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేస్తా. రైట్ రైట్ ఇక్కడ MS1 అని కాకుండా లాగ్స్ అని ఇస్తా. ఓకే, ఇప్పుడు చూడండి. రైట్, ఇప్పుడు కరెక్ట్గా క్రియేట్ అయి ఉంటుంది. వేర్ వీఆర్ PWD ఇక్కడ ఉన్నామా మనం? క్రియేట్ అవ్వాలి కదా ఇది. ప్లేస్ టు హియర్. ఇక్కడ కూడా క్రియేట్ అయ్యింది. లెట్ మీ గో టు అప్లికేషన్స్. ఓకే రైట్. ఓకే, MS1 లోపల మనకి MS1 డాట్ లాగ్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ MS1 డాట్ లాగ్ కాకుండా let me create one. Let me press enter now. LL. Okay, right. MS1 dot log ln minus s logs domains DevOps servers MS1 dot log MS1 dot log. ఓకే, కరెక్ట్ అలే. దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనకి ఈ సర్వర్స్లో మనకి ఇది సర్వర్ హోమ్ డైరెక్టరీ అనమాట. అంటే డొమైన్ హోమ్ డైరెక్టరీ అని కూడా అంటారు. అంటే ఇక్కడ మనం ఏదైతే యాప్స్ నుంచి ఉంటుందో దాన్ని డొమైన్ హోమ్ డైరెక్టరీ అని కూడా అంటారు. లైక్ డొమైన్స్ తర్వాత మనకి ఇక్కడ డెవాప్స్ ఉన్నట్టు చాలా డొమైన్స్ ఉంటాయి. ఓకే, లైక్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎగ్జాంపుల్ డెవాప్స్ అని పెట్టుకున్నాం డొమైన్స్ అని. దాంట్లో డెవాప్స్ డొమైన్ అని ఒకటి పెట్టుకున్నాం కాబట్టి డెవాప్స్ డొమైన్ అంటున్నాం. డొమైన్స్ తర్వాత మనకి చాలా నెంబర్ ఆఫ్ డొమైన్స్ ఉంటాయి. ఓకే, ఈ డెవాప్స్లో సర్వర్స్లో MS1లో మనం ఇప్పుడు MS1 డాట్ లాగ్ అనేది క్రియేట్ చేసామన్నమాట, సిమ్లింక్. ఓకే, అంటే ఇప్పుడు లాగ్స్ అన్నీ కూడా రైట్ అయ్యేటివన్నీ కూడా MS1 డాట్ లాగ్. అంటే ఈ MS1 సర్వర్లో లాగ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడికి రీడైరెక్ట్ అవుతాయి అనమాట. ఎక్కడికి? ఈ పర్టికులర్ పాత్లకి లాగ్స్ డొమైన్స్ డెవాప్స్ అండ్ సర్వర్స్ ఉండండి. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను నేను. రైట్, సో ఇక్కడ చూస్తే మనకి MS1 డాట్ లాగ్ లేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇక్కడ MS1 డాట్ లాగ్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? దట్ ఈస్ వాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ నౌ. MS1 డాట్ లాగ్ చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు MS1 డాట్ లాగ్ ఉంది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ క్రియేట్ అయ్యేటివన్నీ కూడా ఈ పర్టికులర్ దీనికి లింక్ అయిపోతాయి అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫైల్ కూడా చూడండి. ఇక్కడ టైప్ మామూలుగా మనకి 2 టైప్స్ ఉంటుంది. D అంటే డైరెక్టరీ, మైనస్ అంటే ఫైల్. కానీ L అంటే అర్థం ఏమి? ఇట్ వాజ్ లింక్ టు ద సమ్ అదర్ థింగ్ అని అర్థం. అంటే వేరే దానికి లింక్ అయి ఉంది అని అర్థం. ఓకేనా? దట్ ఈస్ వాట్. సో నౌ మీరు తెలుసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే సిమ్ లింక్ అనమాట. ఓకేనా? సిమ్ లింక్ అనే కాన్సెప్ట్ ఏమంటే ఒక్కొక్క చోట మనకి 10 minutes ఉంది. ఓకేలే. సో సిమ్ లింక్ ఈజ్ నథింగ్ బట్ ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క చోట లింక్ అనేది ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా డిఫాల్ట్గా ఉండేది చూద్దాం మనం. డిఫాల్ట్గా అంటే ఇప్పుడు నేను ఇది క్రియేట్ చేశాను. ఇది ఎక్కడ క్రియేట్ చేశాను? లైక్ ఈ పర్టికులర్ దీంట్లో క్రియేట్ చేసాం. ఎక్కడంటే దీంట్లో ఇప్పుడు LS-L అని ఇస్తే ఇక్కడ క్రియేట్ చేస్తే చూడండి ఇది నేను క్రియేట్ చేసిన సిమ్ లింక్ ఇది. ఓకేనా? ఇది నేను క్రియేట్ చేసిన సిమ్ లింక్. ఓకే, బట్ ఇప్పుడు నేను రూట్లో ఉన్నాను. PWD అంటే రూట్లో ఉన్నాను. చూడండి LL అని టైప్ చేస్తే సమ్ ఇక్కడ చూడండి ఇక్కడ యూజర్ లైబ్రరీ అనేది లైబ్రరీకి లింక్ అప్ అయింది. అంటే ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ సిస్టమ్ అనమాట. ఓకేనా? సో నేను దీన్ని నేను ఇప్పుడు CD స్పేస్ ETC అని ఇచ్చి నేను వెళ్ళాను అనుకోండి. ETCలోకి వెళ్తే చూడండి ఇక్కడ కూడా మనకి చాలా ఉన్నాయి. చూడండి సిస్టమ్ రిలీజెస్ అంటే CentOS రిలీజ్ అని ఉంది. ఓకేనా? సో ఈ CentOS రిలీజ్ ఎక్కడ ఉంటుంది? మనకి పైన ఉంటుంది. ఎక్కడైనా చూద్దాం ఉండండి.
చూడండి ఇక్కడ CentOS రిలీజ్ అని ఉంది చూడండి. అంటే ఈ CentOS రిలీజ్ ఫైల్స్ అన్నీ కూడా సంబంధించినవన్నీ కూడా ఈ సిస్టమ్ రిలీజ్కి సంబంధించినవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. అంటే సిస్టమ్ రిలీజ్లోకి వెళ్ళినాం అనుకో నువ్వు ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు మోర్ అని ఇచ్చి సిస్టమ్ రిలీజ్ అని ఇచ్చినాను అనుకోండి, నేను దాంట్లో ఉండేది ఓపెన్ అయిపోతుంది లైక్ దిస్. CentOS Linux రిలీజ్ 7.9 2009 కోర్ అని ఉందా, నేను ఇప్పుడు అదే మోర్ ఇచ్చేసి ఇక్కడ CentOS రిలీజ్ అన్నానంటే చూడండి దాంట్లో ఉండేది కూడా అదే మ్యాటర్ అనమాట. అంటే దీంట్లో ఏముందో దాంట్లో కూడా అదే ఉంటుంది, బట్ ఇక్కడ ఏమి రీడైరెక్ట్ అవుతుంది. కానీ మనం క్రియేట్ చేసిన దానికి దీని డిఫరెన్స్ ఏమంటే రెండు ఒకే హోమ్ డైరెక్టరీలో ఉన్నాయి, అంటే ఈటీసీ అనే హోమ్ డైరెక్టరీలో ఉన్నాయన్నమాట. కానీ మనం క్రియేట్ చేసింది ఎక్కడ డిఫరెంట్ ప్లేస్లో ఉన్నాయి. ఓకే, అంటే ఈ పొజిషన్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ cd స్పేస్ ms1.log అని ఇస్తాను, చూద్దాం. నో సచ్ ఫైల్. ఓకే, మోర్ అని ఇచ్చేసి ms1.log అని ఇస్తాను. చూడండి ఇక్కడ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని వస్తుంది. ఓకేనా, సో సింపుల్గా నేను ఇప్పుడు మోర్ అని ఇచ్చేసి, అంటే ఇక్కడ ఏమి ఉండదులే మనకి, జస్ట్ నేను ఇస్తానంటే చూడండి దాంట్లో ఏమీ లేదు కాబట్టి మనకు అట్లా చూపిస్తుంది అనమాట. బట్ ఎప్పుడైనా రైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫైల్కి అదే రైట్ అయిపోతుంది. ఓకేనా, బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే హౌ టు క్రియేట్ ద సిమ్లింక్స్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సిమ్లింక్ అంతే. ఓకేనా, ఎప్పుడైనా ఒక ఫైల్ని వేరే దానికి రీడైరెక్ట్ చేయాలంటే వీ కెన్ యూజ్ ద సిమ్లింక్ కాల్డ్ సాఫ్ట్ లింక్. ఓకే, సిమ్లింక్ అంటే సాఫ్ట్ లింక్ అనమాట. ఇట్లే మనకు హార్డ్ లింక్ కూడా ఉంటుంది. ఓకే, సో హార్డ్ లింక్ కూడా ఉంటుంది మనకి సేమ్ లైక్ ఈ అదేమది సాఫ్ట్ లింక్ లాగే మనకు హార్డ్ లింక్ కూడా ఉంటుంది. ఓకే, బట్ వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సిమ్ లింక్ అండ్ హార్డ్ లింక్ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది 7 minutes ఉందిలే ఉందండి, ఈ లోపల ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సిమ్లింక్ అంటే సాఫ్ట్ లింక్, మామూలు హార్డ్ లింక్ అనమాట. అంటే LN-S అంటే సాఫ్ట్ లింక్, ఇంకోటి మనకి హార్డ్ లింక్ కూడా ఉంటుంది. సింబాలిక్ లింక్ అనమాట, అది సింబాలిక్ లింక్. దాన్ని ఏమంటారు అంటే SYMBOLIC, సింబాలిక్ లింక్. ఓకేనా, దాన్నే మనం సింబాలిక్ లింక్ అని కూడా అంటాం. ఓకే, సిమ్ లింక్ అనే దాన్ని సింబాలిక్ లింక్ అంటారు. ఓకేనా, ఇప్పుడు నేను చెప్పేది బాగుందండి, ఎట్లా రికార్డ్ అవుతుందిలే. ఈ లింక్స్ ఎందుకు యూజ్ చేస్తారంటే when the source of the link is moved for removed, అంటే ఏదైనా ఒక సోర్స్ లింక్ అనేది ఏదైనా ఒక రిమూవ్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది, సింబాలిక్ లింక్స్ ఆర్ నాట్ అప్డేటెడ్, హార్డ్ లింక్స్ ఆల్వేస్ రెఫర్ టు ద సోర్స్ ఇఫ్ మూవ్డ్ ఆర్ రిమూవ్డ్. అంటే సాఫ్ట్ లింక్స్ ఏమవుతుందంటే ఏదైనా ఒక దాన్ని రిమూవ్ చేశామంటే ఆ సింబాలిక్ లింక్స్ అనేటివి అప్డేట్ అవ్వవు అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదైనా ms1.log డిలీట్ చేశాను అనుకో, ఇవి వర్కౌట్ అవ్వవు అనమాట. కానీ హార్డ్ లింక్లో అట్లా కాదు, మనం రిమూవ్ చేసినా కూడా మూవ్ చేసినా కూడా వర్క్ అవుతాయి. ఓకేనా, దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ హార్డ్ లింక్ అండ్ సాఫ్ట్ లింక్. ఓకే, సో హార్డ్ లింక్ అనేది మనం యాక్చువల్గా చేయం, మనం రియల్ టైంలో మనం హార్డ్ లింక్ అనేది చేయం, దాని జోలికి కూడా పోమన్నమాట మనం. ఎందుకంటే మనం ls-l కమాండ్ షోస్ ఆల్ ద లింక్స్ విత్ ద లింక్ కాలమ్ షోస్ ద నెంబర్ ఆఫ్ లింక్స్. మామూలుగా మనం ls-l అంటే ఇలాంటి లింక్స్ అన్ని కూడా చూపిస్తాయి మనకి. హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద లింక్స్ అంటే సింపుల్, లిస్ట్ అవుట్ ద కంటెంట్స్ అంతే. ఓకేనా, హార్డ్ లింక్లో ఉన్న సాఫ్ట్ లింక్కి డిఫరెన్స్ ఏమంటే హార్డ్ లింక్లో నువ్వు ఏదైనా ఒక ఫైల్ని రీనేమ్ చేస్తే, అంటే మనము లింక్ క్రియేట్ చేసిన దాన్ని రీనేమ్ చేస్తే కూడా అది ఏమవుతుంది, అది సింపుల్గా వర్క్ అవుతుంది అనమాట. ఇట్ విల్ నాట్ డిలీట్. బట్ సాఫ్ట్ లింక్లో అలా కాదు, మనం ఒకవేళ డిలీట్ చేసామంటే అది కూడా డిలీట్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సాఫ్ట్ లింక్, హార్డ్ లింక్. హార్డ్ లింక్ అది డిసడ్వాంటేజ్, ఎందుకంటే రిమూవ్ చేసినా కూడా అది వర్క్ అవుతుంది అంటే అది డిసడ్వాంటేజే కదా. మనకి రిమూవ్ చేసామంటే ఇట్ షుడ్ బి రిమూవ్డ్ అంతే. ఓకేనా, సాఫ్ట్ లింక్లో అడ్వాంటేజ్ ఏమంటే మనం ఏదైనా రిమూవ్ చేస్తే అది రిమూవ్ అయిపోతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఇన్ సాఫ్ట్ లింక్. వెరాజ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ హార్డ్ లింక్ ఈస్ that it cannot be created or for files on different file systems, and it cannot be created for special files or directories. అంటే ఏమంటే డిఫరెంట్ ఫైల్ సిస్టమ్స్కి క్రియేట్ అవ్వవు అనమాట. ఓకేనా, ఏవి హార్డ్ లింక్స్. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఇక్కడ CentOS రిలీజ్ అని ఉంది కదా, సిస్టమ్ రిలీజ్ అండ్ CentOS రిలీజ్ అని, దిస్ ఈజ్ కాల్డ్ హార్డ్ లింక్. ఇది హార్డ్ లింక్ అనమాట. ఎందుకు, ఇదే డైరెక్టరీలో ఇదే ప్లేస్లో మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ CentOS రిలీజ్ అనేది ఇదే ప్లేస్లో ఉంది మనకి. ఇక్కడ చూడండి, ఇక్కడ CentOS రిలీజ్ అని ఉంది, దాన్నే ఇక్కడ హార్డ్ కోర్ చేసినారనమాట. ఓకేనా, లైక్ సిస్టమ్ రిలీజ్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ హార్డ్ లింక్ అంటారు దీన్ని. సో హార్డ్ లింక్ కమాండ్ ఏమి లేదు, సింపుల్ ln నేను యూజ్ చేస్తే అది హార్డ్ లింక్ అంతే. ln-s అంటే అది సాఫ్ట్ లింక్. ఓకేనా, సో ln ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ద హార్డ్ లింక్. ఓకే,
ln is used to create the hard link, whereas ln minus s, okay, ln minus s is used to create the soft link, okay, create a soft link. That is the main difference. And one more thing, మనం హార్డ్ లింక్ క్రియేట్ చేసాం అనుకోండి, హార్డ్ ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఇంకో ఫైల్ కూడా దాన్ని అటాచ్ చేయొచ్చు. లైక్ చూడండి, ఇప్పుడు ఇక్కడ సిస్టమ్ రిలీజ్ అని ఉంది, దీనికి నేను ఏం చేశారు ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ హార్డ్ లింక్ అనేది క్రియేట్ చేశారు. అంటే CentOS రిలీజ్ దీనికి హార్డ్ లింక్ చేశారనమాట సిస్టమ్ రిలీజ్కి, ఓకేనా. అట్లే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే ఇక్కడ చూడండి, అదే CentOS రిలీజ్ రెడ్ హ్యాట్ రిలీజ్ కూడా హార్డ్ లింక్ చేశారు. అంటే యూ కెన్ ఏబుల్ టు యూజ్ మల్టిపుల్ థింగ్స్. అంటే హార్డ్ లింక్లో ఒకే దాన్ని వేరే దానికి కూడా మనం లింక్ చేయొచ్చు అనమాట. కానీ సాఫ్ట్ లింక్లో అలా చేయలేము మనం. సాఫ్ట్ లింక్లో ఒక దానికి ఉంటే ఒకటే ఉంటుంది అంతే, వేరేది ఉండదు అనమాట, ఓకేనా. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్. ఓకే, సో ఇన్ ద సాఫ్ట్ లింక్ we cannot able to do like this, multiple files to the single file, whereas in the soft link in the hard link we can able to do this, but in the soft link we cannot able to link with the multiple files to the single file. Okay, that is the difference between soft link and hard link. Okay, that's all about the soft link and hard link. కానీ మనము రియల్ టైంలో ఖచ్చితంగా సాఫ్ట్ లింక్ అనేది యూజ్ చేస్తాం, ఓకేనా. బట్ ఆ రియల్ టైంలో యూజ్ చేసేకి ఇక్కడతో అయిపోదులే సాఫ్ట్ లింక్, డోంట్ వరీ. ఎందుకంటే మనము వెబ్ లాజిక్లో చూస్తాము, వెబ్ స్పేస్లో చూస్తాము, తర్వాత వెబ్ సర్వర్స్లో కూడా చూస్తాం సాఫ్ట్ లింక్ అనేది అన్నీ కూడా. ఓకే, సో డోంట్ వరీ, టిల్ యాజ్ ఆఫ్ నౌ మీరు సాఫ్ట్ లింక్ అంటే ఏందో తెలుసుకోండి చాలా, అంతే, ఓకేనా. మళ్ళీ మీకు ఇది చాలా చోట మీకు ఎన్కౌంటర్ అవుతుంది. యూ కెన్ ఎన్కౌంటర్ దిస్ సాఫ్ట్ లింక్ అండ్ హార్డ్ లింక్ సో మెనీ టైమ్స్ ఇన్ ద టైమ్ బీయింగ్. ఓకే, రైట్. సో ఇక్కడ టైం అయిపోతుంది. ఓకే, ఐ మీన్ మన టైం సెషన్ 150 minutes ఉందంటే 1 minute ఉందంటే నేను స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను, మీరు జాయిన్ అవ్వండి విత్ ఇన్ a minute.